హలో అండి. నేను మీ డాక్టర్ ఆశీష్ రెడ్డి. కన్సల్టెంట్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏషియన్ ఆండ్రాలజీ గచ్చిబౌలి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు ఈ వయగ్రా లాంటి మందులు, లేకపోతే టెడలఫిల్ లాంటి మందులు, ఇలాంటి మందుల వల్ల ఎటువంటి సమస్యలుంటాయా? అంటే గుండె జబ్బులు గాని, అంటే ప్రాణాంతకంగా ఏమైనా ఉంటాయా అని. సో, మొదటిగా ఎప్పుడైనా అంగస్తంభన సమస్య ఉన్నవాళ్ళు చాలా కామన్‌గా మనకి రెగ్యులర్‌గా చూసేదేంటంటే వాళ్ళు నాకు ఒకరోజు సెక్స్ చేస్తున్నా, ఈ డ్రైవ్ సరిగ్గా లేదు, కొద్దిగా ఎరెక్షన్ సరిగ్గా లేదు అనుకుంటే వెంటనే మెడికల్ షాప్‌కెళ్ళిపోయి టాబ్లెట్స్ తీసుకోవడం వెరీ కామన్‌గా చూస్తుంటాం. సో, అందరికుండే కామనెస్ట్ భయం ఏంటంటే, ఈ టాబ్లెట్ ఏసుకోవడం వల్ల చనిపోయిన వాళ్ళున్నారు, చాలా మంది చచ్చిపోయారు అనే చిన్న అపోహలుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ టాబ్లెట్స్ అంటే ఇప్పుడు వయాగ్రా అంటే సిల్డెనాఫిల్ సిట్రేట్, మీకు వేరే చాలా డిఫరెంట్ నేమ్స్ టడలాఫిల్, చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తోనొస్తున్నాయి. ఇవన్నిట్లని ఫాస్ఫోడైఎస్టరేస్ 5 ఎంజైమ్ ఇన్హిబిటర్స్, పీడీఈ5 ఇన్హిబిటర్స్ అంటాం. ఇది అంగస్తంభనకి మాత్రమే పనిచేసే మాత్రలు. సో, 1% కూడా మీరు భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బైపాస్ బైపాస్ సర్జరీ అయిన పేషెంట్స్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్టార్ట్ చేయొచ్చు. సో, అంగస్తంభనకి వాడే ఎటువంటి మందులైనా గానీ దే ఆర్ అబ్సల్యూట్‌లీ సేఫ్. కానీ మీకు ఎంత డోస్ కావాలి, ఎంత డోస్ ఇస్తే మీకు మంచి రిజల్ట్స్ ఒస్తాయనేది ఒక ప్రాపర్ ఆండ్రాలజిస్ట్ మాత్రమే దాన్ని డిసైడ్ చేయగలుగుతారు. సో, ఒకటి టాబ్లెట్స్ ఏసుకోవడం వల్ల గుండె జబ్బులు రావు. ఇంకా కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి లేవు. కొన్ని టాబ్లెట్స్ అంటే ఇప్పుడు కొంతమందిలో ఆహ్, బైపాస్ సర్జరీ అయినా కానీ కొంతమందిలో స్టెంట్ ఏసిన తర్వాత ఒక నైట్రోగ్లిసరైడ్ అని ఒక టాబ్లెట్ పెడతారు. అట్లాంటి టాబ్లెట్ తీసుకునే వాళ్ళు ఇట్లాంటి డ్రగ్స్‌ని అవాయిడ్ చేయడం బెటర్ అంటారు. వాళ్ళు తప్ప ప్రపంచంలో ఎటువంటి సమస్యకి ఏ మందులు వాడుతున్నా గానీ, దాంతో పాటు ఈ మందులు తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు. సో, సిల్డెనాఫిల్ సిట్రేట్ అంటే వయాగ్రా లాంటి టాబ్లెట్స్ మన సర్క్యులేషన్‌లో 4 అవర్స్ ఉంటుంది. ఇది ఎవరిలో ప్రిస్క్రైబ్ చేస్తామంటే ఎప్పుడన్నా ఎస్ఓఎస్ అంటే మీ వయసు 60 దాటింది. మీరు ఎప్పుడో ఒకసారి నెలకొకసారి సెక్స్ చేద్దాం అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఈ టాబ్లెట్ 50 మిల్లీగ్రామ్స్ జనరల్లీ పెద్దగా అంత సరిపోకపోవచ్చు డోసు. ఒక రికమెండెడ్ డోస్ ఈస్ ఆల్‌వేస్ 100 మిల్లీగ్రామ్స్ సిల్డెనాఫిల్ సిట్రేట్ అయితే తీసుకోండి. మంత్లీ వన్స్‌కి దిస్ డ్రగ్ ఈస్ వెరీ బెటర్. బట్ యంగ్‌స్టర్స్ ఉన్నారు మీరు ఇట్లాంటి సమస్యలు ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయంటే బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇస్ టడలాఫిల్. ఇది 5 మిల్లీగ్రామ్స్, 10 మిల్లీగ్రామ్స్, 20 మిల్లీగ్రామ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్‌లో దొరుకుతాయి. ఈ డోసేజెస్ అనేది అగైన్ ఒక డాక్టర్ మిమ్మల్ని కంప్లీట్‌గా అనలైజ్ చేసిన తర్వాత తీసుకునే కాల్. ఈ డ్రగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? టడలాఫిల్ అనే డ్రగ్ చాలా ఎక్కువ సేపు మీ సర్క్యులేషన్‌లో ఉంటుంది. అంటే ఆల్‌మోస్ట్ దీని హాఫ్ లైఫ్ అనేది 17 అవర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మేము ఎక్కువ యాస్ ఎన్ ఆండ్రాలజిస్ట్ ఇంత ఎక్స్‌పీరియన్స్‌తోని వి గివ్ మోర్ టడలాఫిల్ అండి. ఎందుకంటే టడలాఫిల్ ఎక్కువ సేపు ఉంటుంది. పేషెంట్ ఈస్ వెరీ హ్యాపీ విత్ దిస్ డ్రగ్. చాలా కొంతమందిలో అంటే ప్రతి 1000 మందిలో ఒకరిద్దరికి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఒస్తాయి. దీన్ని మయాల్జియా అంటాం. ఈ మయాల్జియా అనేది వెరీ కామన్. దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. చాలా మంది భయపడతారు. సార్ టాబ్లెట్ ఏసుకో ఇది టాబ్లెట్ ఇచ్చారు సార్. ఏసుకున్నప్పటి నుంచి 2 డేస్ నుంచి విపరీతమైన బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో, ఇది వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. సో, అలా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని ఏం చెప్తామంటే ఒకవేళ మీకు 5 మిల్లీగ్రామ్స్ ఇస్తే దాంట్లో 1/4 టాబ్లెట్ ఏసుకోండి. సో, మీ బాడీ మాక్సిమం 1 వీక్ 10 డేస్ లోపల మీ బాడీ దాన్ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తుంది. ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే దానంత బెస్ట్ డ్రగ్ ఇంకొకటి లేదు మార్కెట్‌లో. సో, బాడీ పెయిన్స్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. సో, వయాగ్రా చాలా సేఫ్ డ్రగ్. ఇది తీసుకోవడం వల్ల చావడం అనేది జరగదు. సేమ్ టడలాఫిల్ కూడా అలాంటి డ్రగ్గే. కొంతమందిలో బాడీ పెయిన్స్ వస్తాయి. అది కూడా నార్మల్. దాన్ని క్వార్టర్ టాబ్లెట్ ఏసుకొని చిన్న చిన్నగా మీరు డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్‌లీ ఆ డ్రగ్ కూడా చాలా సేఫ్. సో, ఈ డ్రగ్స్ ఏ ఏ టైంలో తీసుకోవచ్చు జనరల్లీ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవద్దని కొందరంటారు. తీసుకోవచ్చని కొందరంటారు. బట్ మా రికమెండేషన్ ఏంటంటే కొద్దిగా ఏమైనా ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. టడలాఫిల్ లాంటి డ్రగ్స్ జనరల్లీ ఎంప్టీ స్టమక్ మీద తీసుకున్న ఏమి కాదు. అగైన్ దీని మీద మల్టిపుల్ పేపర్స్ ఉన్నాయి. మల్టిపుల్ స్టడీస్ ఉన్నాయి. ఎంప్టీ స్టమక్ కూడా చాలా సేఫ్ డ్రగ్గే. ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో, భయం నివేడండి. హ్యాపీగా డ్రగ్స్ తీసుకోవచ్చు. కానీ మీకు ఎంత డోస్ అవుతుందో ప్రాపర్ ఆండ్రాలజిస్ట్‌కే తెలుస్తుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కిందొచ్చిన నంబర్‌కి ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. లేకపోతే వచ్చి నన్ను గచ్చిబౌలిలో కలవచ్చు. థాంక్ యూ సో మచ్.